ఇప్పుడు మన తర్వాతి అతిథి శ్రీ కేవీఎన్ ఆచార్య గారిని అవధాని ఉమామహేశ్వరరావు గారు ఆహ్వానిస్తారు. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. పీఠాధిపతులు బ్రహ్మర్షి డాక్టర్ ఉమరాలిషా స్వామివారి పాదార విందాలకు నమస్సుమాంజళ్ళు. సభ్యులందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు మన అతిథుల్లో మరొక ముఖ్య అతిథి శ్రీ కేవీఎన్ ఆచార్య గారు. వీరు ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలల్లో ప్రిన్సిపల్గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఎంతోమంది శిష్యుల్ని అవధానులుగా తీర్చిదిద్దినటువంటి గురువులు వీరు. 8వ తరగతి చదువుకునేటువంటి పిల్లల చేత కూడా అవధానాలు చేయించినటువంటి మహనీయులు శ్రీ కేవీఎన్ ఆచార్య గారు. వారిని శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం కార్తీక మాస ఆధ్యాత్మిక సభలో పాల్గొనమని కోరిన వెంటనే కూడా వారు అంగీకరించి ఈ కార్యక్రమానికి వేంచేశారు. వారికి శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పక్షాన స్వాగతం తెలియజేస్తూ తమ ప్రసంగాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం. శౌచశీల బుద్ధి ఆచార్య శ్రీ సూక్తి. శౌచశీల బుద్ధి ఆచార్య శ్రీ సూక్తి బోధచేయుగనుడు పుణ్యమూర్తి. బోధచేయుగనుడు పుణ్యమూర్తి కీర్తనీయుడైన కేవీఎన్ ఆచార్య. కీర్తనీయుడైన కేవీఎన్ ఆచార్య పండిత ప్రకాండు స్వాగతింతు అని శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పక్షాన వారికి స్వాగతం తెలియజేస్తూ, విశేషించి వారు మా అవధాన విద్యా వికాస్ పరిషత్కి కార్యదర్శిగా ఉంటూ ఎంతోమంది అవధానుల్ని తీర్చిదిద్దుతున్నటువంటి గురువులు. వారికి స్వాగతం తెలియజేస్తూ వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. సద్గురువులకు, ఇక్కడ ఆహుతులైన మీ అందరికీ నమస్కారాలు. అమ్మ సమయం చెప్పాలి. మేము కృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. సద్గురువులకు, ఇక్కడ ఆహుతులైన మీ అందరికీ నమస్కారాలు. అమ్మ సమయం చెప్పాలి. మేము ఉపాధ్యాయులం కాబట్టి గంట తర్వాత ఆపుతాం. సమయం చెప్పకపోతే గంట కొడితేనే మేము ఉపన్యాసం ఆపుతాం. ఈ శ్లోకంలో హయగ్రీవ స్వామిని స్తుతిస్తున్నారు. ఏమంటున్నారు వారు? జ్ఞానము ఆనందంగా ఉండాలి. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం, స్ఫటికంలాగా నిర్మలంగా ఉండాలి. ఆధారం సర్వ విద్యానం, ఏ సద్గురువు ఏ విద్య చెప్పినప్పటికీ కూడా దానికి ఆధారమైనటువంటి ఆ స్వచ్ఛత అనేది ఉండాలి. అలాంటి హయగ్రీవ స్వామికి వందనమని మనం తెలుపుతున్నాం. ఇక్కడ పీఠాధిపతులకు సంబంధించినటువంటి అంశాన్ని చూస్తే ఏకం సత్ బహుదా వదంతి అనేటువంటి ఒక ఆర్యోక్తి ఉంది. ఉన్నది ఒకటే సత్యం. దాన్ని చూసేటువంటి వాళ్ళు రకరకాలుగా చూస్తూ ఉంటారు. కొందరు మొత్తం తత్వాన్ని చూస్తారు, కొందరు కొంత మాత్రమే చూస్తారు. దీనికి మీకు ఒక చక్కని ఉదాహరణ చెప్తాను. ఒక పెద్ద ఏనుగుంది. ఏముంది? మీరు కూడా పాల్గొనవచ్చు. ఉపాధ్యాయులం కాబట్టి ఒక్కళ్ళ మాట్లాడలే, మీరు కూడా పాల్గొ. ఏముంది? ఏనుగు. ఒక 4 గుడ్డివాళ్ళు అక్కడ ఉన్నారట. ఎవరున్నారు? గుడ్డివాళ్ళు. ఒక వాడు ఏం చేశాడు? తోకను పట్టుకున్నాడు. పట్టుకొని ఇదే ఏనుగు అన్నాడు. రెండో వాడు ఒక కాలును పట్టుకున్నాడు. వాడు ఒక స్తంభంలాగా ఉంది, ఇదే ఏనుగు అన్నాడు. మూడో వాడు తొండాన్ని పట్టుకున్నాడు, ఇదే ఏనుగు అన్నాడు. నాలుగో వాడు బొర్రను పట్టుకున్నాడు, ఈ పొట్టే ఏనుగు అన్నాడు. నిజంగా ఈ 4 చెప్పింది ఏనుగేనా? ఏనుగా ఉన్నా కాదా? ఏనుగేనా? తోక ఏనుగా, తొండమేనుగా, బొర్ర ఏనుగా, కాళ్ళ ఏనుగా? ఏది ఏనుగు? మొత్తం కలిస్తే ఏనుగు. కాబట్టి భగవంతుని తత్వాన్ని చెప్పడానికి రకరకాలైనటువంటి సిద్ధాంతాలు రకరకాలుగా చెప్తున్నప్పటికి కూడా
ఆ తత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి అంటే భగవంతుడు ఒక్కడే అనేటువంటి సిద్ధాంతాన్ని గనక మనం అర్థం చేసుకున్నట్లయితే ఏ సిద్ధాంతం చెప్పినప్పటికీ కూడా మంచే చెబుతుంది, ఏ సద్గురువు చెప్పినటువంటి కూడా మంచే చెబుతుంది. కానీ మనం అర్థం చేసుకోలేక దాన్ని వక్ర భాష్యాలుగా చెప్పి అనేక రకాలైనటువంటి ఈ తేడాలు సృష్టిస్తున్నాం. మన విశ్వవిజ్ఞాన పీఠంలో అది కాకుండా అంతా కూడా సబ్కా మాలిక్ ఏక్ హై అనేటువంటి సిద్ధాంతాన్ని తీసుకొని చక్కని బోధన చేస్తున్నటువంటి ఈ పీఠానికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి సిద్ధాంతం నేటి కాలానికి చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇక మనం కొంత ముందుకు వెళ్ళిపోతే గురువుగారిని ఎందుకు మనం పూజిస్తున్నాం? వారి వ్యక్తిత్వాన్ని బట్టా, వారి రూపాన్ని బట్టా కాదు. వారి యొక్క విద్య, వారి యొక్క బోధనను బట్టే మనం గౌరవిస్తాం, మనం పూజిస్తాం. సంస్కృతంలో ఒక చక్కని శ్లోకం ఉంది. విద్వత్వంచ నృపత్వంచ నైవతుల్యంచ కదాచన స్వదేశే పూజ్యతే రాజా విద్వాన్ సర్వత్ర పూజ్యతే. ఒక త్రాసు తీసుకొని ఒక విద్వాంసుడిని, ఒక రాజును కూర్చోబెట్టినప్పటికి కూడా విద్వాంసుడే ఆ త్రాసులో కిందికి వస్తాడు. ఎందుకంటే ఆ రాజు ఆదేశం వాళ్ళే పూజిస్తారు, విద్వాంసుణ్ణి ప్రపంచమంతా కూడా పూజిస్తుంది. ఇలాంటి సద్గురువులను ప్రపంచమంతా పూజించడానికి కారణం ఏమిటంటే వారి యొక్క విజ్ఞానము, ఆ విజ్ఞానాన్ని నేటి కాలానికి ఎలా ఉండాలో అనేటువంటి వారు తెలియచేయడం మాత్రమే తెలుస్తుంది. మీకు ఒక చిన్న కథ చెప్పి ముగిస్తాను. ఎందుకంటే పద్యాలు శ్లోకాలతోటి వివరించవచ్చు, కానీ కథలైతే చాలా చక్కగా అర్థమవుతుంది. ఒక చిన్న కథ చెప్తాను. ఒక దేవాలయం ఉంది. ఆ దేవాలయం దగ్గర ఒక ముష్టి ఎత్తుకునేటువంటి ఒక బిచ్చగాడు ఉన్నాడు. వాడు రోజు 10 పైసలు 20 పైసలు తీసుకుంటున్నాడు, హాయిగా ముష్టి ఎత్తుకుంచుకున్నాడు. అప్పుడు ఒక కారులో ఒక ధనవంతుడు దిగాడు. దిగి నీ కళ్ళున్నాయి, కాళ్ళున్నాయి, అన్నున్నాయి, ఎందుకు ముష్టి ఎత్తుకుంటున్నావని అడిగాడు. లేదు, నేను ఇంతకుముందు బాగా బతికిన వాడినే, కానీ ఏదో పరిస్థితుల ప్రభావం వల్ల ఇక్కడికి వచ్చానని చెప్పాడు. సరే, నేను నీకు ఉద్యోగం ఇస్తాను, నువ్వు చేస్తావా అని అడిగాడు. తప్పకుండా చేస్తానన్నాడు. అప్పుడు ఇలాంటి ఒక పెద్ద పొలానికి తీసుకొని వచ్చేసి, ఇదంతా కూడా నువ్వు పండించుకో, నువ్వు మొత్తం కూడా అమ్ముకో, కానీ నీకు 90%, నాకు 10% అన్నాడు. అంటే ధనికుడు మాత్రమే 10% తీసుకుంటాను, నీకు 90% ఇస్తాను, మొత్తం నీదే, హాయిగా దున్నుకో అన్నాడు. ఆ బిచ్చగాడు వ్యవసాయం చేస్తున్నాడు, అమ్ముకుంటున్నాడు, ప్రతిరోజు 10% వాడికి ఇచ్చేస్తున్నాడు ఆ ధనికుడికి. ఇట్లా కొద్ది రోజులైన తర్వాత మనకు బుద్ధే కాకుండా అప్పుడప్పుడు దుర్బుద్ధి కూడా పుడుతుంది. వాడు ఏమనుకున్నాడు, నేను రోజు కష్టపడుతున్నాను, పొలం చేస్తున్నాను, అమ్ముతున్నాను, 100% నేనే సంపాదిస్తున్నాను, ఆ 10% ఆ ధనికుడికి ఎందుకు ఇవ్వాలని ఒక దుర్బుద్ధి పుట్టింది. ఒకరోజు ఆ 10% కూడా ఇవ్వలేదు. అప్పుడు ఆ యజమాని వచ్చాడు, ధనికుడు వచ్చేసి, అయ్యా ఎందుకు నాకు 10% ఈరోజు తీసుకుని రాలేదు అంటే, అప్పుడు వాడు చెప్పాడు, అంతా నేనే చేస్తున్నాను కదా, ఈ 10% నీకు ఎందుకు ఇవ్వాలి అని అడిగాడు. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, భగవంతుడు మనకు 90% సౌకర్యాలు ఇచ్చాడు, ఒక్క 10% మాత్రమే నా మీద దృష్టి పెట్టండి అన్నాడు. మంచి కాళ్ళు ఇచ్చాడు, కళ్ళు ఇచ్చాడు, ముక్కు ఇచ్చాడు, నోరిచ్చాడు, స్వరూపం ఇచ్చాడు, చేసుకోవడానికి అనేక రకాలైన వృత్తులు ఇచ్చాడు, తినడానికి హాయిగా నోరిచ్చాడు, పొట్టలిచ్చాడు, నాలుక ఉంది, రుచులు చూడడానికి ఉంది. ఇన్ని ఇచ్చినప్పటికి కూడా ఒక 10% నా మీద దృష్టి పెట్టురా నానా అని మనల్ని అంటే, మనం ఆ 10% ఆ భగవంతుని మీద దృష్టి పెట్టలేక చెడిపోతున్నాం. అలాంటి సమయంలో యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అన్నట్టుగా అలాంటి సమయంలోనే ఇలాంటి సద్గురువులు వచ్చి, నాయనా మీరు 10% ఆ యజమానికి ఇవ్వాలి. ఎవరా యజమాని? భగవంతుడు. ఆ భగవంతుడికి ఇవ్వాలి. ఆ 10% ఆ భగవంతుడికి ఇచ్చేసి మీ యొక్క ఈ జన్మకు సార్థకతను తెలియచేసుకోండి అని చెబుతున్నారు. అలాంటి గురువుల సన్నిధిలో మనం ఉన్నాం.
వారు చెప్పేది ఏం చెప్తారు? చాలామంది మాధవ సేవనే మానవ సేవనే మాధవ సేవగా అని చెప్తున్నారు. కానీ ఇలాంటి గురువులు ఏం చెప్తున్నారంటే మాధవ సేవగా, అంటే ఒక మనిషిని పూజిస్తే అందరినీ పూజించినట్లా? ఇక్కడ వృక్షంలో దేవుడు ఉన్నాడా? ఎక్కడైనా దేవుడు ఉన్నాడా లేదా? చెట్టు పుట్టలో, కుక్కలో, నక్కలో, నీలో, నాలో, అందరిలో దేవుడు ఉన్నాడు కదా. మళ్ళీ ఒక్క మనిషిని పూజిస్తే మనం భగవంతుడిని పూజించినట్లా? అన్నిట్లో భగవంతుని తత్వం ఉందా? ప్రహ్లాదుడు ఏం చెప్పాడు? ఇందుగలడు అందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతకి అన్నాడు కదా. మళ్ళీ మాధవ సేవగా మానవ సేవ, మానవ సేవ మాధవ సేవ అన్నామనుకోండి, అంటే మంచిదే, కానీ అన్నిటికీ సేవ చేయాలి. గురువులు చూడండి, చక్కని చెట్లు పెట్టారు, చెట్లకు సేవ చేస్తున్నారు, తర్వాత హాస్పిటల్స్ పెడుతున్నారు. ఇలాంటి మంచి బోధన ద్వారా విద్యాలయాల్లో విద్యార్థులకు మనలాంటి వాళ్ళందరికీ కూడా చక్కని సందేశాన్ని అందిస్తున్నారు. కాబట్టి ఈ పవిత్రమైన కార్తీక మాసంలో సద్గురువుల యొక్క సన్నిధిలో మేము కూడా 2 మాటలు మాట్లాడడానికి అవకాశం కలిగించినటువంటి సద్గురువర్యులకు ధన్యవాదాలు. వారి ఆశీస్సులు మా మీద ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభం భూయాత్. స్వస్తి. ధన్యవాదాలండి ఆచార్య గారు. మనము భగవంతుణ్ణి ఎందుకు పూజించాలి, అందులో గురువులను ఎందుకు పూజించాలి అనే అంశాన్ని చాలా చక్కగా వివరించినందుకు సభ తరపున కేవీఎన్ ఆచార్య గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.